అవునమ్మా, నువ్వెందుకు ఇన్వాల్వ్ సంబంధం లేదంటే స్టార్టింగ్ లో లేదు మ్యామ్. బట్ ఆడపిశాస్త్రం సాంగ్ కూడా ఉంది. బట్ అయిన తర్వాత దే యాక్చువల్లీ ఎగ్జిక్యూట్ ద ఎంటైర్ థింగ్ బికాజ్ ఐఎమ్ ఇన్ ద బ్యాంక్. సో అంత క్రెడిట్ తీసేసుకోకపోయాలి. ఏంటి బికాజ్ షీ ఇస్ దేర్ ఇన్ ద బ్యాంక్ ఇదంతా అంత క్రెడిట్ లేదు మ్యామ్. మ్యామ్ మీరు చూడండి మ్యామ్, అప్పుడు తెలుస్తుంది. ఐ వర్క్ ఇన్ ద బ్యాంక్, అలాగే వాళ్ళకి లీడ్ వస్తుంది, అలా దే ఎగ్జిక్యూట్ ది ఎంటైర్ థింగ్. ఓకే, కానీ బ్యాంక్ లో పనిచేసేటువంటి నువ్వు మళ్ళీ దొంగల ముఠాలో చేరిపోయావా? నాకు 10% వస్తుంది తర్వాత 10% ఇస్తున్నారని షేర్ చెప్పి షేర్ షేర్ ఇస్తున్నారని చెప్పి జీతాలు సరిపోలేదు మ్యామ్ బ్యాంక్ లో. అందుకే అండ్ అంజీ మీ సంగతి ఏంటి? నాకు అసలు దీంట్లో ఏ సంబంధం లేదు మేడం. మరి ఎందుకు వచ్చినారు ఇక్కడ బయలుదేరారు? అంటే సినిమాలో నేను హీరో ఫ్రెండ్ అనమాట, జెన్యూన్ ఫ్రెండ్. సో వెళ్తున్నాడు కాబట్టి నేను వెనకాల వెళ్ళాలి. హీరో ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తారు మీరు. తప్పదు కదా. నా తిప్పలేదు, నేను ఏదో చేసుకుంటాను అంతే కదా. వీళ్ళు వచ్చి హీరో గారు వచ్చి రోజు క్వార్టర్ ఇప్పిస్తాను. ఎవ్రీ క్యారెక్టర్ వాటర్ ఇప్పిస్తానంటే వెళ్ళిపోతారా? 10% ఇస్తానంటే వెళ్ళిపోతారా? నా బాధ ఎవరు చెప్పుకోవాలి? మ్యూజిక్ డైరెక్టర్ గారికి చెప్పుకోండి. మ్యూజిక్ కొడతారు. every character from the hero to all this gang and all, every person has a tragic story. ఓకే, అందరికీ డబ్బులు కావాలి అంతే. అందరికి డబ్బులు కావాలి కాబట్టి ఈ హేస్ట్ లో జాయిన్ అయ్యారనమాట. సినిమాలో బయట అందరూ డబ్బులు కావాలి, వీళ్ళు హైస్ట్ ఎంచుకున్నారు. ఫైనలీ లైఫ్ లో ఎప్పటికైనా కావాల్సింది అదే కాబట్టి మీరు మాత్రం ఈ హేస్ట్ ని ఎంచుకున్నారనమాట. ఎస్.